గ్యాస్ కష్టాలతో హైదరాబాద్ ఐటీ కారిడార్ హాస్టల్స్లో ఉంటున్న టెక్కీలకు షాక్ తగిలింది. ఇకపై టీ, కాఫీ, బ్రేక్ఫాస్ట్తో పాటు అదనపు భోజనం కట్ చేస్తున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్లో గ్యాస్ కొరత తీవ్ర స్థాయికి చేరడంతో ఈ నిర్ణయం తీసుకుంది ఐటీ కారిడార్ హాస్టల్స్ అసోసియేషన్. రోజుకు 20 సిలిండర్లు వాడే పెద్ద పీజీ హోటల్స్లో ప్రస్తుతం 1-2 రోజులకు సరిపడా గ్యాస్ నిల్వలు మాత్రమే ఉన్నాయి. దాంతో టీ, కాఫీ, బ్రేక్ఫాస్ట్తో పాటు అదనపు భోజనం కట్ చేస్తున్నట్లు ప్రకటించింది ఐటీ కారిడార్ హాస్టల్స్ అసోసియేషన్. హైదరాబాద్లో 11,000 పీజీ హాస్టళ్లున్నాయి. వీటిలో సుమారు 10 లక్షల మంది ఉంటారని అంచనా. మెనూ కట్ చేయడంతో పీజీ హాస్టల్స్లో ఉండే లక్షలాది ఉద్యోగులపై ఈ ప్రభావం పడుతుంది. అయితే గ్యాస్ కష్టాలను అధిగమించేందుకు ఎలక్ట్రిక్ స్టవ్, ఇతర ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవటానికి సిద్ధమవుతున్నారు హాస్టల్ ఓనర్స్. గ్యాస్ కష్టాలతో హైదరాబాద్ ఐటీ కారిడార్ హాస్టల్స్లో ఉంటున్న టెక్కీలకు షాక్ తగిలింది. ఇకపై టీ, కాఫీ, బ్రేక్ఫాస్ట్తో పాటు అదనపు భోజనం కట్ చేస్తున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్లో గ్యాస్ కొరత తీవ్ర స్థాయికి చేరడంతో ఈ నిర్ణయం తీసుకుంది ఐటీ కారిడార్ హాస్టల్స్ అసోసియేషన్. రోజుకు 20 సిలిండర్లు వాడే పెద్ద పీజీ హోటల్స్లో ప్రస్తుతం 1-2 రోజులకు సరిపడా గ్యాస్ నిల్వలు మాత్రమే ఉన్నాయి. దాంతో టీ, కాఫీ, బ్రేక్ఫాస్ట్తో పాటు అదనపు భోజనం కట్ చేస్తున్నట్లు ప్రకటించింది ఐటీ కారిడార్ హాస్టల్స్ అసోసియేషన్. హైదరాబాద్లో 11,000 పీజీ హాస్టళ్లున్నాయి. వీటిల్లో సుమారు 10 లక్షల మంది ఉంటారని అంచనా. మెనూ కట్ చేయడంతో పీజీ హాస్టల్స్లో ఉండే లక్షలాది ఉద్యోగులపై ఈ ప్రభావం పడుతుంది. అయితే గ్యాస్ కష్టాలను అధిగమించేందుకు ఎలక్ట్రిక్ స్టవ్, ఇతర ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవటానికి సిద్ధమవుతున్నారు హాస్టల్ ఓనర్స్.